ఈ వీడియోలో అన్పోడు కన్మని మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours ఉంటుంది. ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, మలయాళం లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో హీరోయిన్ అర్జున్ అండ్ కన్మని ఇద్దరైతే మ్యారేజ్ చేసుకుంటారు. కన్మని అర్జున్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రెడిషనల్ ఫ్యామిలీ వ్యవహారాలను అలవాటు చేసుకోవడానికి అయితే టైం పట్టుద్ది. అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ పడింది, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ నడిచింది, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే అన్పోడు కన్మని. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. కాన్సెప్ట్ వైజ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే రిలేటబుల్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పాలి. అంటే చాలా వరకు కూడా ఈ మూవీ చూస్తున్నాను సేపు కొంతమంది కపుల్స్ అయితే కనెక్ట్ అవ్వచ్చు, బాగా రిలేటబుల్గా అనిపిస్తుంది వాళ్ళకి. కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకి కానీ, వీళ్ళకి బాగా రిలేటబుల్గా అనిపిస్తుంది భయ్య మూవీ మొత్తం కూడా. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా అనిపించాయి. మంచి పర్ఫార్మెన్సెస్ అంటే న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ అయితే డెలివరీ చేశారని చెప్పాలి. అండ్ అక్కడక్కడ ఫ్యూ కామెడీ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్ అయితే వర్కౌట్ అయితే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ భయ్య. ప్లాట్ మొత్తం కూడా స్టార్ట్ అండ్ మొత్తం ప్రెడిక్టబుల్గా ఉంటుంది, ఫెమిలియర్గా అనిపిస్తుంది అనమాట. ఆ ప్యాటర్న్ అంతా కూడా, స్క్రీన్ ప్లే అంతా కూడా, ఎగ్జిక్యూషన్ కొత్తగా ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు, చాలా రొటీన్గా అనిపించింది. అండ్ లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. స్టోరీ ప్లాట్ అంత స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ ఏం కాదు, ఎందుకంటే చాలా సింపుల్ స్టోరీ లైన్ అది. దాన్ని 2 hours సాగదీయడం అయితే జరుగుతుంది. చాలా స్లో పేసింగ్ ఉంటుంది, అదంతా కూడా వర్కౌట్ అవ్వదు. మీకు గట్టి కొడత షార్ట్ ఫిల్మ్లో తీసేయాల్సిన స్టోరీని మూవీ తీస్తారు భయ్య. అదే చెప్తున్నాగా, మలయాళం వాళ్ళతో ఇదే బాధ. చిన్న చిన్న కాన్సెప్ట్స్ పెట్టుకుంటారు, వాటిని మూవీలో తీసేస్తారు. 2 hours 2.5 hours సేమ్ ఇక్కడ కూడా అది రిపీట్ ఉంది. కాకపోతే ఇది మరీ స్లో పేసింగ్ అయితే ఉంది. నాకైతే 2-3 సీన్స్ దగ్గర నిద్ర కూడా వచ్చింది. నాకు అంత స్లో పేసింగ్ వర్కౌట్ అవ్వదు. అండ్ అంత చిన్న కాన్ఫ్లిక్ట్ని తీసుకొచ్చి ఎంత మూవీగా తీస్తానంటే కూడా నాకు కష్టం భయ్య, నేను చూడలేను. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ, యావరేజ్ అనిపించింది. ఎవరైనా ఆడియన్స్ రిలేటబుల్ అవుతే కనుక ఇలాంటి కంటెంట్లకి, న్యూలీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకైతే కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మీకు కూడా మలయాళం స్లో పేసింగ్ మూవీస్ నచ్చితే అనుకుంటే డ్రామా పరంగా చూడండి భయ్య, గివ్ ఇట్ ఎ ట్రై. ప్రైమ్ వీడియోలో ఉంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని, అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.